ఆఫ్ఘనిస్తాన్ ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చి అమెరికా అనేటువంటి ఒక పిరికి పంద పారిపోతే అక్కడ చివరికి తాలిబన్లు అనే తీవ్రవాదులు మళ్ళీ అమెరికన్ ఆయుధాలు చేతపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆఫ్ఘనిస్తాన్లో. అయితే ఇదివరకటి రోజుల్లో విదేశాంగ శాఖ ఉండేది, వాళ్ళకి ప్రతి దేశంలో కూడా రాయబార కార్యాలయం ఉండేది. ఎందుకంటే అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని ప్రపంచం అంతా గుర్తించింది కాబట్టి. తాలిబన్లు ఆక్రమించుకున్నాక అసలు వాటిని గుర్తించట్లేదు, వాళ్ళకి జీతాలు ఇచ్చేవాడు కూడా లేదు. ఇప్పుడు తాలిబన్లు అధికారికంగా ప్రకటించారు విదేశాల్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ దౌత్య కార్యాలయాలతో తమకు సంబంధం లేదని. మునుపటి నేత అష్రఫ్ గనీ ఏలుబడిలో నీ సర్కారు జారీ చేసిన వీసాలు, పాస్పోర్ట్లు, ఇతర పత్రాలను పట్టించుకోబోమని తాలిబన్లు తేల్చి చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ని తాలిబన్లు 2021లో తమ గుప్పెట్లోకి తీసుకున్న ఇంతవరకు ఏ దేశం కూడా వాళ్ళని ప్రభుత్వ పాలకులుగా గుర్తించలేదు. ఈ నేపథ్యంలో తాలిబన్లు మంగళవారం ఈ ప్రకటన వెలువరించారు. లండన్, బెర్లిన్, బెల్జియం, బాన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్, పోలాండ్, ఆస్ట్రేలియా, స్వీడన్, కెనడా, నార్వేలోని ఆఫ్ఘన్ దౌత్య కార్యాలయాలు జారీ చేసిన పత్రాలు చెల్లవని విదేశాంగ శాఖ తరపున ఎక్స్లో ప్రకటన వెలువడింది. పాస్పోర్ట్లు, వీసాలతో పాటు వీసా స్టిక్కర్లు, ఒప్పందాలు, ఎండార్స్మెంట్లు ఆ పత్రాల్లో ఉన్నాయి. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పేరుతో ఉన్న దౌత్య కార్యాలయాలను మాత్రమే ఆయా దేశాల్లోని ఆఫ్ఘన్ ప్రజలు సంప్రదించాలని తాలిబన్లు సూచించారు. దౌత్య సేవలు స్థానికంగా అందుబాటులో ఉండవని, ఇది చాలా కష్టమైన పని అని విదేశాల్లోని ఆఫ్ఘన్ ప్రజలు అని చెప్తున్నారు ఇప్పుడు.